ఈ గది తరగతి గదిగా ఉపయోగించబడుతుంది. ఈ హాలు సమావేశ స్థలంగా ఉపయోగించబడుతుంది. ప్రయాణ సమయంలో నా బ్యాగ్ దిండుగా ఉపయోగించబడుతుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యూజ్డ్ యాజ్ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒకటి ఇంకొక విధంగా ఉపయోగించబడుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు యూజ్డ్ యాజ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ యూజ్డ్ యాజ్ ప్లస్ నౌన్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ యూజ్డ్ యాజ్ ప్లస్ నౌన్. ఈ గది తరగతి గదిగా ఉపయోగించబడుతుంది. ఈ గది తరగతి గదిగా ఉపయోగించబడుతుంది. దిస్ రూమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ a classroom. This room is used as a classroom. ఈ హాలు సమావేశ స్థలంగా ఉపయోగించబడుతుంది. ఈ హాలు సమావేశ స్థలంగా ఉపయోగించబడుతుంది. This hall is used as a meeting place. This hall is used as a meeting place. పాత వార్తాపత్రికలు ప్యాకింగ్ సామాగ్రిగా ఉపయోగించబడతాయి. పాత వార్తాపత్రికలు ప్యాకింగ్ సామాగ్రిగా ఉపయోగించబడతాయి. Old newspapers are used as packing materials. Old newspapers are used as packing materials. ప్రయాణ సమయంలో నా బ్యాగ్ దిండుగా ఉపయోగించబడుతుంది. ప్రయాణ సమయంలో నా బ్యాగ్ దిండుగా ఉపయోగించబడుతుంది. మై బ్యాగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ పిల్లో వైల్ ట్రావెలింగ్. మై బ్యాగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ పిల్లో వైల్ ట్రావెలింగ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఈ భవనం హాస్పిటల్గా ఉపయోగించబడుతుంది. ఈ భవనం హాస్పిటల్గా ఉపయోగించబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.